ఆర్యవైశ్య వర్తక సంఘం ఎన్నికల్లో భాగంగా ఆర్యవైశ్యులంతా ఏకమై ఈసారి ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కొండపల్లి చిన్న సుబ్బారావుకు ఆర్యవైశ్య సోదర సోదరీమణులంతా తమ మద్దతును తెలిపి ఆగస్టు నెల 3వ తేదీన నిర్వహించబోయే ఆర్యవైశ్య వర్తక సంఘం ఎన్నికల్లో కొండపల్లి చిన్న సుబ్బారావుకు కేటాయించిన కుర్చీ గుర్తుపై ప్రతి ఒక్కరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కనుమర్లపూడి శ్రీరామచంద్ర వరప్రసాద్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మంగళవారం స్థానిక వాసవి అపార్ట్మెంట్ ఆవరణలో ఆర్యవైశ్య సోదరులందరితో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. బద్వేల్ ఆర్యవైశ్య సోదరులందరికీ నమస్కారము. ఈరోజు ఇక్కడ మన వాసవి కాంప్లెక్స్ నందు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం విషయం ఏమంటే బద్వేల్ అమావాస్యాల యొక్క ఎలక్షన్ జరుగుతున్నది. ఆ యొక్క ఎలక్షన్ గురించి కొంత మన ఆర్యవైశ్య సోదరులందరినీ కూడా ఇక్కడికి కొంతమందిని పిలిపించి వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించడం జరిగింది. తర్వాత నా యొక్క అభిప్రాయం కూడా తెలియపరచడం జరిగింది. ఎందువల్లంటే కొంత రెండు సంవత్సరాల క్రితము 1.5 సంవత్సరం క్రితము అమావాస్యాలలో కేవి సుబ్బారావు అనే వ్యక్తి కొండపల్లి సుబ్బారావుకు చేతిలో చేసుకొని, అంటే చేతిలో చేయంటే ఒక ఒప్పందం, అది దాని ప్రమాణమైన అనుకోవచ్చు. ఒకసారి చేతిలో చేసి ప్రమాణం చేసి చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా ప్రమాణం కిందికి వస్తుంది. తర్వాత అమ్మవారికి ఎదురుగానే వచ్చి చేయలేదనేది కూడా ఏం లేదు. అమ్మవారి ప్రాంగణంలో ఎక్కడ చేసినా కూడా అది ప్రమాణం కిందికి అమ్మవారి దగ్గరనే వస్తుంది. కాబట్టి అప్పుడు ఏదో నేను సంవత్సరం రూములు పెండింగ్లో ఉన్నాయి, ఆ రూములు కంప్లీట్ చేసుకొని నేను దిగిపోతాను, నేననే వ్యక్తిని పోటీ చేయను, అంతే అతను ఇచ్చింది హామీ. నేను పోటీ చేయను, నీకు సహకరిస్తాను లేదని ఆయన చెప్పలే. నీకైతే నేనైతే పోటీ చేయను అనే మాట మటుకు అది అక్షరాల నిజము. ఆ యొక్క మాటకు అప్పుడు సాయి కూడా ఉన్నాడు కాబట్టి సాయి కూడా ఎంతో ఇతని ఏకగ్రీవంగా చేసేదానికోసము ఎంతో ప్రయత్నం చేసినాడు. కానీ ఆ ప్రయత్నాన్ని కొంతమంది జరగనివ్వలేదు. కావున ఎలక్షన్కి వచ్చింది. అప్పుడు ఆయన సాయి అనే వ్యక్తి కూడా రాచపోటి సాయి అమావాస్యాలలో నేను చేసిన దానికి ఎవరు కొంత అంగీకారం తెలపలేదు కాబట్టి నా యొక్క ఓటు కొండపల్లి చిన్న సుబ్బారావుకు ఓటు వేస్తాను అనే మాట అమ్మవారి శాలలోనే చెప్పి నేనైతే ఇంకా ఎవరికి చేయను. నా వాళ్ళు నన్ను అడిగినా కూడా మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకోండి అని చెప్తాను, నా ఓటైతే కొండపల్లి సుబ్బారావు చేస్తానని చెప్పినాడు. కావున అంటే నేనైతే అమావాస్యాలకు పోలేదు. అక్కడ జరిగిన విషయాలు కొంతమంది పెద్దలు చెప్పినారు కాబట్టి దాని ప్రకారం నేను కూడా వాస్తవంగా అక్కడ జరిగిన విషయం వాస్తవం నేను అనుకున్నాను. అంటే జనరల్ వాడిలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉంటారు, కానీ వాళ్ళు మటుకు మేము ఒప్పుకోలేదు, మేము చేయలేదంటాను. ఒప్పుకోలేదనే దానికి నా దగ్గర ఒప్పుకొని పోయిన విషయం కూడా వాళ్ళు చేయలేదండి. ఇప్పుడు అమ్మవారి శాలలోనే ఒప్పుకుని చెప్పలేనప్పుడు నా దగ్గర చెప్పింది ఏం ఒప్పుకుంటారు. నేను బయట చెప్పడం ఏమంటే ప్రసాద్ దగ్గర ఉండి నేను ఒప్పుకోలేదనే అనే మాట చెప్పుకుంటాను. కావున ఇవన్నీ దీనంతా ఆలోచించి చేసిన తర్వాత నేనైతే కొండపల్లి సుబ్బారావుకు మద్దతు ఇచ్చి అతని శక్తి మేరకు నా యొక్క శక్తి సామర్థ్యాలు ఎన్ని ఉంటే అంత చేసేసి అతని గెలుపు తోడ్పడతానని చెప్పేసి నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే 3వ తేదీ జరగబోయే ఎలక్షన్లో కొండపల్లి చిన్న సుబ్బారావు గారికి కుర్చీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటాను. బద్వేల్ ఆర్యవైశ్య సోదరులందరూ కూడా కొండపల్లి చిన్న సుబ్బారావు గారి రేపు జరగబోయే 3వ తేదీ జరగబోయే ఎలక్షన్లో కొండపల్లి చిన్న సుబ్బారావు గారి కుర్చీ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారో సభాముఖంగా మన కనుమలపూడి ప్రసాద్ అయిన మా తమ్ముడు మీకు చెప్పారు. చాలా తప్పులు జరిగి ఉన్నాయి. అవి కప్పుపుచ్చుకునేదానికి ఆ అమ్మాయి కాడ ప్రమాణం చేసి కూడా మాట తప్పుతున్నారు వాళ్ళు. ఇంకొక విషయము, మేమైతే ఆ తప్పులను ఎత్తి చూపించడం లేదు. మేము అమ్మవారి ఆస్తులు కాపాడినాము, కానీ అమ్మవారి ఆస్తులను అన్యాక్రాంతం చేయలేదు. ఆ పని వీళ్ళు చేశారు. ఈ పొద్దు మేము కోరేది ఏంటంటే మీరు ప్రమాణం చేసి 2 సంవత్సరాలు ఇనామినేషన్కి ఇస్తామని పెద్ద మనుషులు మాట్లాడి అమ్మాయి ముందు ప్రమాణం చేస్తారు. దానికి సాధ్యము పెద్ద మనిషి వచ్చేసి మన సాయి కుమార్ రాచపోటి. రెండోది మన ఇప్పుడు నాకు పోటీకి నిలబడిన కేవి సుబ్బారావు గారు నా చేతిలో చెయ్యేసి, మా కమిటీ సభ్యులు చేతుల్లో చెయ్యేసి, అన్నా ఇంకొకసారి ఇవ్వండి, అది పెండింగ్ ఉంది, శ్మశానం కట్టిన రూములదే, ఆర్డీఓ
మినిస్టర్లు వీళ్ళు మాకు సహకరించలేదు, కాబట్టి అది క్లియర్ చేసుకోవాలంటే మాకు సమయం ఏంటి అని అడిగారు. లోపలికి పిలిచి ప్రమాణం చేసి రేపు జరగబోయే ఒకవేళ ఎవరన్నా నీకు పోటీగా వ్యతిరేకంగా వస్తే కేవి కూడా నేను ఉండి నీ అంటమడన్నారు. అలాగే రాజపూడి సాయి కుమార్ ఏం ప్రమాణం చేశారంటే, అంటే ప్రమాణం అంటే మాట చెప్పడమే, ఏం చెప్పారంటే సుబ్బారావు అన్న ఈ ట్రిప్పుకు మాకు ఇచ్చేసేయండి, మీరు ఎంతో పెద్ద మనసుతో ఇచ్చారు మీ కమిటీ, మీరు ఈసూరి నేను 6 నెలల్లో అది క్లియర్ చేయగలను అన్నాడు. సరే ఒకవేళ చేయలేకపోతావు ఏంటి అంటే సుబ్బారావు టైం పీరియడ్ మేము అడిగింది అయిపోతానే రాజీనామా ఇచ్చేస్తాడు, ఆ తర్వాత నీకు నా సాయశక్తుల 99% ఇనామినేషన్ చేస్తాను, ఒకవేళ ఎవరన్నా పోటీ వస్తే నీ ఎమ్మడి ఉండి ఇల్లు తిరిగి నీకు ఓట్లు ఇప్పిస్తాను, ఇది నా మాట అని ఆ దేవస్థానంలో చెప్పారు. కానీ ఈనాడు అమ్మవారి ముందనే ప్రమాణం చేసి ఒకరి కాడ పెద్ద మనిషి ప్రసాద్ కాడ మాట ఇచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏరే ఒక పెద్ద మనిషి చెప్తే వాని మాట కట్టుబడి వీళ్ళు తప్పు చేస్తున్నారు. కాబట్టి మన ఆరవయసులు ప్రముఖులు వీటిల్లో మహిళలు కూడా ఉన్నారు ఓట్లు, దయ ఉంచి ఇది గుర్తించి మేము చేసిన డెవలప్మెంట్ మళ్ళా చేయబోయే డెవలప్మెంట్ ఈ పొద్దు ఆ ఆస్తి కాపాడినని నేనే, కాబట్టి మీరు మంచి మనసుతో మంచి హృదయంతో మమ్మల్ని ఆశీర్వదిస్తూ కుర్చీ గుర్తుకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాను. జై వాసవి.